ఎందుకంటే పెద్దలు ఎకనమిస్టులు శాస్త్రి లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఉండగా ప్లేస్ డిసైడ్ చేసుకునే విషయంలో కూడా అంటే ఒకటి క్యాపిటల్ డిసైడ్ చేసేటప్పుడు కూడా ఎన్నో తప్పులు జరిగినాయి, అది వాస్తవాలు అందరికీ తెలుసు. బట్ సపరేట్ అయిన తర్వాత తీసుకునే విషయంలో కూడా ఎన్నో తప్పులు తడకలు చేసి ప్లేస్ సెలెక్ట్ చేసుకునే విషయంలో కూడా వాళ్ళు చాలా మిస్టేక్స్ చేశారు. అంటే ఒక ఫర్టైల్ ల్యాండ్స్ 3 పంటలు పండేటువంటి ల్యాండ్స్ అనే వాటిని తీసుకోవటం ఎవ్వరికీ కూడా యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే రాష్ట్రంలో 3 పంటలు పండే అగ్రికల్చర్ మీద చాలా వరకు ఆంధ్రప్రదేశ్ చాలా మెయిన్ గా బేస్ అయినటువంటి ఏరియా కాబట్టి అందులోనూ 3 పంటలు పండేటువంటి ల్యాండ్స్ ని ప్రొక్యూర్ చేయటం అనేది ఇక వాళ్ళు భయపెట్టారా ఏం చేశారనేది అందరికీ తెలుసు. ఆ రోజుల్లో ఎంతమందిని భయపెట్టారు, ల్యాండ్ పూలింగ్ యాక్ట్ తీసుకొని సరే ఇక మేమేం చేసామంటే వన్స్ ల్యాండ్ పూలింగ్ చేస్తానికి కానీ దేనికైనా కానీ అవసరం ల్యాండ్ క్యాపిటల్ కి, అది 33,000 ఎకరాలు అయితే అవసరం కాదు. కానీ తీసుకున్న తర్వాత మేము దానికి కూడా యాక్సెప్ట్ చేసాం. మళ్ళా మేము తీసుకున్న తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ ని సాయిల్ టెస్ట్ చేసినప్పుడు ఎన్ని రకాల ఇబ్బందులు బయటకు వచ్చినాయి అంటే ఇట్స్ లూజ్ సాయిల్. బేసికల్ గా 3 పంటలు పండేటువంటి సాయిల్ అంటే లూజ్ సాయిల్. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కి ఎక్కడా కూడా చాలా చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పని ఇంజనీర్స్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్ బేస్ చేసుకుని వాళ్ళ ఇచ్చిన రిపోర్ట్ ని తీసుకుని కొద్ది రోజుల పాటు ఈ ల్యాండ్ ని గన సాయిల్ వదిలేసేస్తే అది కొంత గట్టి పడుతుంది అని చెప్పని అన్నందుకు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా మేము దాన్ని యాక్సెప్ట్ చేశాము. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే మనం ఏదైతే వర్క్ చేయడానికి కానీ దేనికైనా కానీ ఇమ్మీడియట్ గా స్ట్రక్చర్స్ అన్ని అవైలబిలిటీ ఉన్నటువంటి ప్లేస్, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రోడ్ వేస్ కానీ అన్ని ఉన్నాయి. ఎయిర్పోర్ట్ కూడా రెడీగా ఉందని చెప్పని అప్పుడు వైజాగ్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కానీ ఇవాళ దానికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చినాక చట్టబద్ధత కల్పించాలనే తొందరపాటు తపన ఏంటంటే, ఆయన భయం ఏంటంటే, ఒకటి ఆయన మార్క్ ఎక్కడ పోతుందో అని, 2 ఏంటంటే ఆయన మళ్ళా దీనిని ఇంత అర్జెంట్ గా తీసుకెళ్లి కేంద్రంతో మాట్లాడుకుని చట్టబద్ధత చేయాలనేటువంటి ఆలోచనకి ముఖ్య కారణం ఏంటంటే ఆయన తిరిగి మళ్ళా ఒక గత 6 నెలలుగా ఈ రాజధానికి 33,000 ఎకరాలు సరిపోదు, ఇంకొక 55,000 ఎకరాలు కావాలి అని చెప్పని రైతుల దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. ఆ చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో, అమరావతి చుట్టుపక్కల క్రోసూరు ఆ మండలాలన్నీ కూడా తిరిగితే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో రైతుల్లో వ్యతిరేకత ఎంత వచ్చింది అంటే, తీసుకున్న 33,000 ఎకరాలని మీరు ఏ విధంగా దాని యొక్క దిశానిర్దేశం చేయగలిగారు, దానిలో కన్స్ట్రక్షన్ చేయడానికి వెళ్ళినప్పుడల్లా కూడా మీకు ముఖ్యంగా అక్కడ నీళ్లు ఊరటం, ఆ కేవలం నీళ్లు తీయడానికి తోడడానికే నెలకి 100 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు పెట్టడం, మీరు ఏ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినా కూడా అది నదీ పరివాహక ప్రాంతానికి అతి దగ్గరగా ఉన్నటువంటి స్థలం కాబట్టి కట్టడాలకు చాలా ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి వాస్తవాలని మనం చూస్తూనే ఉన్నాం. దాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు కప్పిపుచ్చి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఏదైతే మాట ఇచ్చారో దాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్తానే ఉన్నారు. ఈ 55,000 ఎకరాలు ఎప్పుడైతే ప్రొక్యూర్ చేద్దాం అడిషనల్ గా అని చెప్పని ఎప్పుడైతే ప్రజల్లోకి అంటే రైతుల దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరిగిందో, వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి తీవ్రమైన వ్యతిరేకతకి వీళ్ళు దీనిని ముందుగా చట్టబద్ధత చేసేస్తే తర్వాత ఆటోమేటిక్ గా ఈ యొక్క ఎడిషనల్ ల్యాండ్ పూలింగ్ అనేది చేసుకోవచ్చు అని చెప్పిన ఒక దురుద్దేశంతోనో తప్పుడు ఆలోచనతోనో ఇవన్నీ చేశారు తప్పించి ఎక్కడా కూడా నిజంగా ఆ స్థలం సరిగ్గా ఉపయోగపడుతుందా రాష్ట్రానికి ఒక క్యాపిటల్ కట్టడానికి అనేటువంటి పాయింట్కి ఆలోచించినా అది ఆ ల్యాండ్ ఉపయోగపడదు. అండ్ తీసుకున్నటువంటి 33,000 ఎకరాలు అనేది చాలా చాలా ఎక్కువ ల్యాండ్ అండి. మీరు వేరే ఏ కంట్రీస్కి వెళ్ళినప్పుడు, ఏదైతే ఆయన సింగపూర్కి వెళ్ళారు, తర్వాత మలేషియా తిరిగారు, జపాన్ తిరిగారు, అన్ని తిరిగారు క్యాపిటల్ కట్టడానికి నమూనాల కోసం అని చెప్పని ఎన్నో కంపెనీస్ ని పిలిపించి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ ఆ డిజైన్స్ కానీ చేయించారు. ఎవరైనా కూడా ఈ పర్టికులర్ ల్యాండ్ 33,000 ఏకర్స్ ఏదైతే తీసుకున్నారో అది చాలా హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ అనేది మాత్రం చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఆయన చేసింది ఏంటంటే దీన్ని అడ్డు పెట్టుకుని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ కి సంబంధించినటువంటి 5,000 ఎకరాలు ఉంచుకుని మిగతా చుట్టుపక్కలంతా కూడా కొన్ని కంపెనీస్కి ఆయన ఇవ్వడం, ముఖ్యంగా సింగపూర్ కంపెనీకి ఇచ్చారండి చాలా ల్యాండ్. ఇప్పుడు మీకు అందులో ఆల్రెడీ దాని యొక్క ఆర్టీఐ ప్రకారంగా కూడా మేము ఎన్నోసార్లు
ఆ యొక్క ఎంత ల్యాండ్ అలాట్ చేయడం జరిగిందని చెప్పని దాని విషయాలు బయట తీసుకుందామని ప్రయత్నం చేస్తే ఈ కొన్ని జియోస్ ని బయటికి రానివ్వకుండా చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ గా కొన్ని ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. ఎందుకంటే బయట దేశాలకి చాలా వాటికి ఈ 33,000 ఎకరాల్లో ఎన్నో ల్యాండ్స్ ని కట్టబెట్టడం జరిగింది. మీ స్టాండ్ ఏంటి? రేపు ఆ ల్యాండ్స్ నేను అనేది ఇప్పుడు అమరావతి విషయంలో వైసీపీ స్టాండ్ ఏంటి ఒక్క ముక్కలో చెప్పాలంటే? అనుకూలమా వ్యతిరేకం? ఎందుకంటే మొన్నటి వరకు అయితే వ్యతిరేకం, బట్ ఆఫ్టర్ అధికారం కోల్పోయిన తర్వాత మేము అడ్డుపడామన్నారు కదా. లేదు సార్, మేము మొదట కూడా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా పక్కాగా మీరు తీసుకున్నటువంటి ఏదైనా ల్యాండ్ కి మేము కూడా ఏకీపిస్తున్నామని చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఆయన చెప్పిన విషయం ఏమిటంటే ఇది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా కంటిన్యూ అవుతుంది, కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ కన్స్ట్రక్షన్స్ చేయడానికి దేనికి కూడా ఈ పర్టికులర్ ల్యాండ్ ఏదైతే ఉందో దాని యొక్క సాయిల్ కండిషన్ ఎక్స్పర్ట్స్ ఇచ్చింది, ఇంజనీర్స్ ఇచ్చినటువంటి ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారంగా ఇప్పుడు ప్రస్తుతం ఈ లూజ్ సాయిల్ లో కన్స్ట్రక్షన్ చేయాలి అంటే డబుల్ ది అమౌంట్. అంటే ఇప్పుడు ఒక 20 అంతస్తులు బిల్డింగ్ కట్టాలి అంటే దానికి కింద బేస్మెంట్ ఎంత వరకు తీయాల్సి వస్తుంది అంటే దానికన్నా డబుల్ తీయాల్సి వస్తుంది. ఆ యొక్క స్ట్రక్చర్ కి అనవసరమైన ఎక్స్పెండిచర్ చేయాల్సి వస్తుందని చెప్పని కొద్ది కాలం పాటు దాన్ని అట్లా అనట్లేదు. ల్యాండ్ అవైలబిలిటీ కావాలి, 20,000 ఎకరాలు కావాలి కనీసం అని అన్నారు. చంద్రబాబు నాయుడు 30,000 ఎకరాలు సేకరించి ఇచ్చారు. తర్వాతనేమో మీరు ఇంత ల్యాండ్ ఎందుకు అని అన్నారు రాజధాని నిర్మాణానికి. అసెంబ్లీలో అన్నది ఎందుకు 20,000 ఎకరాలు ఎంతో కావాలి, అంత ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కడ ఉంది అని చెప్పారు. ల్యాండ్ పూలింగ్ చేశారు చంద్రబాబు నాయుడు. చేసిన తర్వాతనేమో అంత ల్యాండ్ ఎందుకు, రాజధాని అంత అవసరమా? ఆయన తిరిగి చంద్రబాబు నాయుడు గారు తిరిగినటువంటి దేశాలను బట్టి చూస్తే ఏమవుతుంది అంటే నిజంగానే అంత ల్యాండ్ అవసరం లేదనిపించింది కదండి. ప్రాక్టికల్ గా చూసుకుంటే ఆయన వెళ్ళిన సింగపూర్, జపాన్, మలేషియా ఇవన్నింటినీ చూసుకుంటే 33,000 ఎకరాల్లో వాళ్ళు కూడా కొత్తగా క్యాపిటల్స్ సపరేట్ గా కట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మలేషియాలో పుత్రజయ ఉంది. పుత్రజయ చూస్తే నేను వెళ్ళి చూసి వచ్చాను పర్సనల్ గా, చాలా చక్కగా కట్టుకున్నారు. వాళ్ళు కూడా సింపుల్ గా ఒక 2,200 ఎన్నో ఎకరాల్లో చాలా డీసెంట్ గా డిజైన్ చేసుకుని ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర నుంచి అన్ని కూడా ఒకటే లొకాలిటీలో దానికి సపరేట్ గా ఒక కన్వేయన్స్, మళ్ళా ఆ పర్టికులర్ పుత్రజయలోకి ఎంటర్ అయినప్పుడు వాటికి కొన్ని బ్యాటరీ వెహికల్స్, ఎక్కడ కూడా పొల్యూషన్ ఇది లేకుండా పార్కింగ్ ఒక సపరేట్ స్లాట్, ఇవన్నీ చూసుకున్నా కూడా ఎంతో గ్రాండ్ గా కట్టుకున్నా కూడా అప్పటికి ఎక్స్ట్రా ప్లేస్ మిగిలింది అక్కడ. అట్లాంటిది తీసుకున్నటువంటి ల్యాండ్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేయడం కూడా చేత కాకుండా ఇంకా అడిషనల్ ప్రొక్యూర్మెంట్ కి వెళ్తాం అనేది ఎంతవరకు సమంజసం చెప్పండి. అప్పుడు రైతులు అడ్డం తిరిగారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కంగారు పడి ముందుకెళ్ళడం జరుగుతుంది. లింగారెడ్డి గారు 33 ఎకరాల యూసేజ్ చేయందే మళ్ళా కొత్తగా ఎందుకు? ప్లస్ కాంగ్రెస్ పార్టీ అయితే